నమస్తే వేగా 9 న్యూస్ కి స్వాగతం. 139 సంవత్సరాల పోరాట స్ఫూర్తికి కార్మిక హక్కులకు నేడు కేంద్రంలో రాష్ట్రంలో దుర్మార్గంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తెచ్చింది. మేం తక్కువ కాదన్నట్లుగా రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం 13 గంటల పని విధానం అమలుకు బిల్లు ఆమోదించింది. దీనికి వ్యతిరేకంగా గ్రోత్ సెంటర్ కార్మికులతో ఆదివారం బూర్జా వలసలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి సిఐటియు నాయకులు పి శంకర్రావు, ఎస్ గోపాల్ మాట్లాడుతూ ఫ్యాక్టరీలు, షాపులు, పెద్ద సంస్థలో పని గంటల పెంపును తీవ్రంగా ఖండించారు. టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులందరూ ఈ నెల 19న అసెంబ్లీలో ఫ్యాక్టరీలు, షాపులు, సంస్థలు పనిచేసే కార్మికుల పని గంటల పెంపును ఆమోదించారన్నారు. వైసీపీ అసెంబ్లీకి వెళ్లకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ బిల్లును ఈ నెల 22న శాసన మండలిలో ఆమోదానికి పెట్టే అవకాశం ఉందని తెలిపారు. కార్మికులు, కష్టజీవులు ఓట్లు వేయించుకుని యాజమాన్యాలకి, కార్పొరేట్లకి సేవ చేయడం దుర్మార్గమన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కె శంకర్రావు, జి అప్పలనాయుడు, గ్రోత్ సెంటర్ కార్మికులు పాల్గొన్నారు. మొన్న శాసనసభలో 10 గంటలు పని చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయించారు. ఆ 10 గంటలతో పాటుగా మరొక 3 గంటలు అదనంగా కంపెనీలో పని చేయించుకోవచ్చు అని చెప్పి శాసనసభలో బిల్లు పెట్టారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి బిల్లు. ఈరోజు కార్మికులు 8 గంటల పనిదినం గత 100 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నారు. అసలు 8 గంటల పని అనేది ఏ విధంగా వచ్చింది? ఒక మనిషి 24 గంటలు రోజుకుంటే ఎంత రెస్ట్ ఉండాలి, ఎంత నిద్ర ఉండాలి, ఎన్ని గంటలు పని చేయగలడు అనే పద్ధతుల్లో సైంటిఫిక్గా డాక్టర్లు అందరూ కలిసి 8 గంటల కంటే ఒక మనిషి ఎక్కువ సమయం పని చేస్తే ఆ మనిషి చాలా కాలం బతికే పరిస్థితి ఉండదు. 8 గంటలకు మించి పని చేయకూడదని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 13 గంటలు పని చేయాలని చెప్పేసి కేవలం కంపెనీ యాజమాన్యాలకి, కార్పొరేట్లకి ఈరోజు మానవ శ్రమని అంటే మనిషిని పూర్తిగా పీల్చి రక్త మాంసాన్ని పిండి పీల్చేసి వారి శ్రమని దోచుకొని వారిని పిప్పు చేసి వదిలేసే పద్ధతిలో ఈ చట్టం ఉంది. కాబట్టి ఇది చాలా అన్యాయమైంది. ఈరోజు ఈ ప్రాంతంలో గ్రోత్ సెంటర్ బొబ్బుల్లో ఫెరోలెస్ కంపెనీలో 8 గంటలు పని చేయడమే చాలా దారుణం. అటువంటిది 13 గంటలు పని చేయమని ప్రభుత్వం చెప్తుందంటే వాళ్ళు పూర్తిగా చంపేయడం తప్ప ఇంకొకటి కాదు. తక్షణమే ఈ 13 గంటల పని విధానం రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది.